మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలోని డోర్నకల్ రైల్వే స్టేషన్ లోకి భారీ వరద చేరింది. పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే స్టేషన్ పెద్ద చెరువును తలపిస్తోంది. భారీ వరద కంటిన్యూ అవుతుండటంతో ముందు జాగ్రత్తగా పలు రైలు సర్వీసులను నిలిపివేశారు అధికారులు. ఉదయం గోల్కొండ ఎక్స్ప్రెస్ ని స్టేషన్ లోనే నిలిపివేశారు. మరోవైపు చాలా గూడ్స్ రైళ్లను ఆపేశారు. ఇంటర్సిటీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిపివేయడంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద తగ్గిన తర్వాత రైలు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు అధికారులు. పట్టాలపై నుంచి వరదను తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు, సిబ్బంది. రైట్, డోర్నకల్ రైల్వే స్టేషన్ లో వరద పరిస్థితి, పలు రైలు సర్వీసుల రద్దుపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, డోర్నకల్ రైల్వే స్టేషన్ లో వరద కండిషన్ ఎలా ఉంది? మౌనిత, తుఫాన్ ఎఫెక్ట్ రైల్వే శాఖ మీద కనిపిస్తుంది. చాలా ట్రైన్లు కూడా ట్రాక్ పైకి వాటర్ రావడంతో నిలిపివేశారు. ఎప్పటికప్పుడు రైల్వే శాఖ కూడా పరిస్థితిని సమీక్షిస్తుంది. అయితే ప్రస్తుతం విజయవాడ టు సికింద్రాబాద్కు వెళ్లాల్సినటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ దాదాపు 2 గంటలుగా డోర్నకల్ రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం చూస్తే మొత్తం చెరువును తలపిస్తుందని చెప్పచ్చు. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వచ్చినటువంటి వరద మొత్తం కూడా రైల్వే స్టేషన్ అంతా కూడా ముంచెత్తింది. ట్రాక్లతో పాటు ప్లాట్ఫామ్ వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ట్రైన్ ముందస్తు జాగ్రత్తగా అక్కడ నిలిపివేశారు. అదేవిధంగా గుండ్రాత్ మడుగు రైల్వే స్టేషన్లో కూడా కోనార్క్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. కురవి మండలం గుండాల సమీపంలో కూడా రైల్వే ట్రాక్ పైన వాటర్ వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాన్ని కూడా ముందస్తు జాగ్రత్తగా గుండ్రాత్ మడుగు రైల్వే స్టేషన్ దగ్గర కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. అదేవిధంగా మహబూబాద్ రైల్వే స్టేషన్లో కూడా ప్రస్తుతం కృష్ణా ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఇది ఇటు సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్లాల్సినటువంటి ట్రైను. ప్రస్తుతం ప్రయాణికులంతా కూడా రైళ్లలోనే ఉండిపోయారు. సేమ్ టైంలో అక్కడ ట్రాక్ అంతా కూడా డోర్నకల్ నుంచి మొత్తం ట్రాక్ అంతా కూడా వాటర్లోనే ఉండిపోవడం, మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా చెరువును తలపించే పరిస్థితి నేపథ్యంలో అనేక ట్రైన్ల మీద కూడా ఎఫెక్ట్ కనిపించింది. చాలా రైళ్లకు అంతరాయం కలిగిందని చెప్పచ్చు. ప్రస్తుతం డోర్నకల్లోనే ఇటు గోల్కొండ ఎక్స్ప్రెస్తో పాటు అదేవిధంగా మహబూబాద్లో కృష్ణా ఎక్స్ప్రెస్, అదేవిధంగా గుండ్రాత్ మడుగు రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ 3 ట్రైన్లు నిలిచిపోవడంతో రైల్వే ట్రాక్ మొత్తం కూడా వరద నీరు ఉండడంతో ముందు జాగ్రత్తగా వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను కూడా నిలిపివేశారు. ఇది సికింద్రాబాద్ టు గుంటూరు వెళ్లాల్సినటువంటి ట్రైను. దీంతో ముందుగా చాలా ప్లాన్ తోటి ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. చాలామంది తిరుపతికి వెళ్ళే వాళ్ళైతే కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుమలకు వెళ్ళడానికి ముందుగా చాలా రోజులుగా ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం అయితే భారీ వర్షాల నేపథ్యంలో ట్రాక్ మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరింది. అది ప్రమాదకరంగా ఉండడంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇటు డోర్నకల్ కావచ్చు, అదేవిధంగా కురవై వైపు ఉన్నటువంటి దగ్గర కావచ్చు, గుండ్రాత్ మడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ట్రాక్స్ కావచ్చు, ఇవంతా కూడా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో చాలా చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. భారీ వర్షాల నేపథ్యంలో పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైల్వే శాఖ అప్రమత్తమైనది చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ముందు జాగ్రత్తగా ఈ ట్రైన్లను నిలిపివేశారు. ప్రస్తుతం డోర్నకల్ రైల్వే స్టేషన్ అయితే మనం పూర్తిగా కూడా చెరువును తలపిస్తుంది. ఒక్కసారిగా వరద నీరంతా కూడా వచ్చి చేరింది. రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి నీటిని దిగువకు పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేపట్టారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా వెళ్ళిన తర్వాత మాత్రమే రైళ్ల పునరుద్ధరణ చేపట్టే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అక్కడ పనిచేస్తుందని చెప్పచ్చు. మరోవైపు కంటిన్యూగా వర్షం పడుతుంది. ఇటు కేసముద్రం కావచ్చు, గూడూరు కావచ్చు, ఈ ప్రాంతాలలో కూడా వర్షం పడుతుంది. సమీపంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండుకుండలా మారాయి. అయితే వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుండడం వల్లనే రైల్వే స్టేషన్ మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇట్లా వర్షం పడ్డప్పుడు ఆ వరద నీరంతా దిగువకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ జామ్ అవ్వడంతో మొత్తం నీరంతా కూడా ఇక్కడ ట్రాక్ పైనే నిలిచిపోయిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే 2 గంటలుగా అక్కడ గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో ట్రైన్లోకే పరిమితమయ్యారు ప్రయాణికులు. కొంతమంది వరంగల్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు బస్ రూట్లో వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ రైళ్లకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నిలిచిపోయాయి, తర్వాత ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా ఉందనే దాన్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రైలు వెళ్లే మార్గాలన్నీ చాలా చోట్ల కూడా ట్రాక్ పైకి వాటర్ వచ్చి చేరింది. ఇటు డోర్నకల్ రైల్వే స్టేషనే కావచ్చు, అదేవిధంగా గుండ్రాత్ మడుగు రైల్వే స్టేషన్ సమీపంలో కావచ్చు, కొన్ని చోట్ల ట్రాక్ పైకే వాటర్ రావడంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా ట్రాక్ ఏమాత్రం దెబ్బతిన్నా
పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ముందుగానే ట్రైన్లను నిలిపివేశారు. ప్రస్తుతం డోర్నకల్లో ఉన్నటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్తో పాటు మిగతా రైల్వే స్టేషన్లలో కూడా ఈ రూట్లలో ఇటు సికింద్రాబాద్ టు విజయవాడ, అదేవిధంగా తిరుపతి, గూడూరు వైపు వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ అన్నింటినీ కూడా రైల్వే స్టేషన్లలో దారి మళ్లించడం, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రైల్వే స్టేషన్లోనే గంటల కొద్దీ వాటన్నీ కూడా నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే రైల్వే స్టేషన్కి సంబంధించి డోర్నకల్లో నీటిని క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కావచ్చు అవన్నీ కూడా క్లియర్ చేసి వాటర్ అంతా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాటర్ అంతా కూడా తొలగిన తర్వాత మాత్రమే రైళ్లకు సంబంధించినటువంటి యథావిధిగా మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. దానివైపుగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. వర్షం ఎఫెక్ట్ అయితే రైల్వే శాఖ మీద చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా నిత్యం ఇటు వరంగల్ టు ఖమ్మం వెళ్ళే ఉద్యోగులు చాలామంది ఉంటారు, షటిల్ సర్వీస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఖమ్మం టు సికింద్రాబాద్కు వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ట్రైన్లలోనే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంటారు. కాబట్టి రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడం మాత్రం ఇబ్బందిగా మారింది. డోర్నకల్ రైల్వే స్టేషన్ ఇంకా సిచ్యువేషన్ అదేవిధంగా ఉంది. ప్లాట్ఫామ్ వరకు కూడా వాటర్ వచ్చి చేరాయి. ఆ వాటర్ని అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైల్వే స్టేషన్ అంతా కూడా వరదతోటి నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మౌనిత.